అన్న ఏదైతే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సైడ్ ఫార్వర్డ్ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఇంటి పెట్టిన ఖర్చులో కన్నా ఇది ఎక్కువ ఖర్చు ఏం కాదు, అదే ఖర్చులో అవుతుంది కదా. వచ్చి మీరు చెబుతున్న 5,000 ఎకరాలు చాలా తక్కువ వస్తాయి, అమౌంట్ రిటర్నబుల్ అమౌంట్ తక్కువ వస్తుంది, కడతానే 2 లక్షల కోట్ల పైన ఖర్చు అవుతుంది, దాని వడ్డీకి కూడా డబ్బులు రావని మాట్లాడుతున్నారు. నిజం ఎంత ఉందంటారు దాంట్లో? దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందండి. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కో టీం ఎవరైతే ఉన్నారో, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 years రన్ చేస్తే అప్పుడేమన్నారు, 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలాటాడారు. ఈరోజు ఏమంటున్నారు, అమరావతిని క్యాపిటల్గా మొత్తం ప్రజలందరూ ఆమోదించారు. ఇక్కడ అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది, అక్కడ పార్లమెంట్లో కానివ్వండి ఉభయ సభల్లో కూడా అక్కడ ఆమోదం అయ్యి రాష్ట్రపతి గెజిట్ కూడా వచ్చిన తర్వాత కూడా ఇంకా పిచ్చి ప్రేలాపాలు పొందుతూ వాళ్ళు ఈరోజు మావిగన్ అని అంటున్నారు. అంటే ఆ రోజు 3 రాజధానుల అంశం అయిపోయింది, ఈరోజు మావిగన్ అని అందుకున్నారు. అసలు ఏంటి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, పిచ్చోడి చేతిలో రాయిలాగుంది వాళ్ళకి. అంటే ఏం చేయాలో, పదవి పోగొట్టుకొని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు పిచ్చి ప్రేలాపంలో వెళ్తున్నారు తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. దీంట్లో అంటే చాలా తక్కువ అమౌంట్, రిటర్నబుల్ అమౌంట్ వస్తుంది, మీరు ఖర్చు పెట్టిన దాంట్లో కూడా చాలా తక్కువ వడ్డీలకే కట్టాలని మాట్లాడతారు. నిజంగానే వడ్డీలకి కట్టాల్సి వస్తుంది అంటారా? అలాంటిది ఏం లేదండి. యాక్చువల్స్ ఏదైతే ఉందో వాటి మీదనే చాలా సీరియస్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానివ్వండి, సీఎం గారు కానివ్వండి స్ట్రిక్ట్గా అందరికి కూడా ఒకటే చెప్పారు, ఏదైతే యాక్చువల్స్ ఉన్నాయో వాటి ప్రకారమే కాంట్రాక్టర్లు కానీ ఎవరైనా సరే మీరు ఇది చేయాలి, దాంట్లో ఎక్కడా కూడా చిన్న డీవియేషన్ జరిగినా కూడా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి మొత్తానికి కూడా వాళ్ళు యాక్షన్ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. కన్స్ట్రక్షన్లో కానీ రిక్రూట్మెంట్లో కానీ కాంట్రాక్టర్స్ రిక్రూట్మెంట్లో కానీ ఎక్కడా కూడా ఒక చిన్న రాజీ కూడా లేదండి. వాళ్ళు మాట్లాడే అన్నీ కూడా అసత్యాలు, అబద్ధాలు. అంటే అక్షయ పత్రాలు చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉంది, ఈ దోచుకోవడం దాచుకోవడం కోసం వాళ్ళ సొంతాలకి కాంట్రాక్ట్లు ఇస్తూ ఉన్నారు, వియ్యంకుడికి కాంట్రాక్టర్ ఇచ్చుకుంటా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎవరికి కూడా ఇవ్వలేదండి. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా కాంట్రాక్ట్లని ఎవరైనా చేస్తారు. ఎవరు ఈ కాంట్రాక్టులు సిన్సియర్గా చేయగలుగుతారు, వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఏంటి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి మొత్తం కూడా స్టడీ చేసి మాత్రమే వర్క్స్ అనేవి ఎలకేట్ చేయడం జరుగుతుంది తప్ప వీళ్ళు చెప్పినట్టుగా ఎవరి బంధుపేక్ష కానీ లాభాపేక్ష కోసం మాత్రం చంద్రబాబు నాయుడు గారు పనిచేయట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేలాగా ఇక్కడ రాజధాని నిర్మించాలని ఒక సంకల్పంతో ఈ సంకల్పం చేపట్టారే తప్ప ఆయనకి తినటానికో ఉండటానికో లేకపోతే పడుకోవటానికో లేక ఈ పనులు చేయట్లేదండి. రోజుకి 77 సంవత్సరాలు వచ్చినా కానీ ఈరోజు కూడా 17 నుంచి 18 గంటలు కష్టపడుతున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే. ఆయన మీద ఏదన్నా ఒక ప్రేలాపనలు పొందాలి అంటే కేవలం నేల మీద ఉమ్ము వేసినట్టయితే తప్ప ఈ దీంట్లో ఎటువంటి వాస్తవాలు. అంటే మరి ఇక్కడ చూసుకుంటే అయితే రేపు క్వాంటమ్ వ్యాలీ కూడా ఓపెన్ కాబోతుంది, దానికి సంబంధించి కూడా ఆల్రెడీ అయిపోయింది, ప్రపోజల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. నిజంగానే ఏమీ లేకుండా వీళ్ళు చెబుతున్నట్టు ఏమీ లేదు అక్కడ అని చెబుతున్నారు, కానీ ఇలాంటి ఒక్కొక్కటి ఎందుకు వస్తున్నాయి అంటారు, దానివల్ల ఉపయోగం ఏమంటారు? ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మేనియా అనేది అంటుకుందండి. వాళ్ళందరూ కూడా ఆ రోజు బొత్స సత్యనారాయణ కానీ తమ్మినేని సీతారాం కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా అప్పుడు ఏం చెప్పారు, ఇక్కడ ఏం లేదు, ఇది ఎడారి, ఇక్కడ ఏం జరగదు, మొత్తం కూడా కేవలం ఇదంతా కూడా గ్రాఫిక్స్ అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం ఉంది. ఈరోజు మనం చూసుకుంటే ఏపీ సిఆర్డిఏ బిల్డింగ్ కానివ్వండి, క్వాంటమ్ వాలీ అనే ఒక కంపెనీ కంప్యూటర్స్ తయారు చేసే కంపెనీ కానివ్వండి, మొత్తం టువర్డ్స్ వరల్డ్ మొత్తం కూడా ఈరోజు టువర్డ్స్ అమరావతి వైపు చూస్తున్నటువంటి సందర్భం ఏదైతుందో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో కంపెనీస్, బ్యాంకులు, ఆల్మోస్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ మొత్తం కూడా వాళ్ళకి స్థలాలు ఎలకేట్ చేయటం, వాళ్ళందరూ కూడా భూమి పూజలు చేయటం, ఆ బిల్డింగ్స్ స్టార్ట్ అవటం, మినిస్టర్స్ క్వార్టర్స్ కానివ్వండి, అలాగే ఎమ్మెల్యేల క్వార్టర్లు కానివ్వండి, జడ్జి క్వార్టర్లు కానివ్వండి, అట్లా అన్ని భవనాలు కూడా మంచి ఊపందుకున్నాయి. పనులన్నీ కూడా ఈరోజు ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత మొత్తం కూడా రాజధాని షేప్ అంతా కూడా మారిపోద్ది. ఇదే రాజధానిలో లాస్ట్ 5 years వాళ్ళు కూర్చొని పరిపాలన కొనసాగించినటువంటి సందర్భం. ఆ రోజు 2014 స్టేట్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఎక్కడ కూర్చొని పరిపాలించాలో తెలియని సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఒక బస్సులో కూర్చొని ఆర్గనైజ్ చేసి మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి, గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టాలంటే మనం చాలా వర్కౌట్ చేయాలి, మొత్తం కూడా ఒక శ్రమించాలి, మొత్తం కూడా ఒక యజ్ఞం చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి సంకల్పం ఏదిందో ఆ సంకల్పానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు తెలియచేయటం,
ఆ రోజు అమరావతికి వ్యతిరేకంగా వాళ్ళు 3 రాజధానుల అంశం తీసుకొని వచ్చినా కానీ ఇక్కడ రాజధాని రైతులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, మహిళలు కానీ ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళందరూ కూడా ఈరోజు రాజధాని అమరావతిగా ప్రకటించిన దాంట్లో సందర్భంలో వాళ్ళందరి యొక్క కష్టం అంతా కూడా సాకారమైంది. అందరూ కూడా ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయానికి వస్తే ఏదైతే షర్మిల గారు కూడా మాట్లాడుతూ ఉంది, దాన్ని కూడా వాళ్ళు వక్రీకరించి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా డిఫెండ్ చేసుకోవడం చేత కాకపోతే షర్మిలను తీసుకొచ్చి మా మీద అక్కసు వెళ్ళగక్కి లాగా చేస్తూ ఉన్నాడు, అపాండాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే షర్మిల అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారా? ఇదే షర్మిల గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మా అన్నయ్యని సీఎం చెయ్యండి అని చెప్పేసి మా అన్నయ్య అంటూ ఈ రాష్ట్రం మొత్తానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే షర్మిల గారు, విజయం గారు. అలాంటి తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయకుండా గొడ్డలి పోటుతోటి బాబాయిని చంపినటువంటి వ్యక్తుల మీద కూడా ఈ రోజు కూడా చర్యలు తీసుకోకుండా కుటుంబానికి కూడా న్యాయం చేయలేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడని చెప్పి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మరి ఇక్కడ ఇంకో మాట షర్మిల గారు కూడా నేను అడుగుతోంది, ప్రతిసారి గొడ్డలి గన్ను ఇవన్నీ మాట్లాడుతున్నాను, ఎందుకు నేను మాటలు మాట్లాడుకున్నా ప్రజల పక్షాన ఏం పోరాడదలుచుకున్నావు, ప్లస్ అభివృద్ధి పరంగా నువ్వేం చదవదలుచుకున్నావు చెప్పదలుచుకుని పోయి విశ్వాసం కక్ష కార్పణ్యాలు ఎందుకని చెప్పి అంటా ఉంది. నిజంగా ఆయన చెప్పినట్టుగానే ఈయన మార్పు చేసుకుని మార్పు వచ్చిందంటారా ఆయనలో? ఆ రోజు ఆస్తి కోసం అతను ఏం చేశాడు, అధికారం కోసం ఏం చేశాడు అనేది ప్రత్యక్షంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు చూశాను. వాళ్ళ బాబాయ్ గారి పిల్లలు కానివ్వండి, వాళ్ళ సొంత చెల్లి కానివ్వండి, బావ కానివ్వండి, తల్లి కానివ్వండి, ఆ రోజు తండ్రి కానివ్వండి, ఎన్నో రకాలుగా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇతను ద్వారా ఇబ్బందులు పడి ఇతను రాజకీయం కోసం, అధికారం కోసం ఏదైనా చేస్తాడని చెప్పేసి వాళ్ళు భావించారు. కాబట్టి ఈరోజు బయటకు వచ్చి డిఫర్ అయ్యి వాళ్ళ అన్నకు వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళు పోరాడుతూ ఉన్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ యొక్క కుటుంబ అవసరం కానీ, కుటుంబంతో వాళ్ళు చేసేటువంటి ప్రచారంలో కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదంటలో ఎటువంటి లేదు. అంటే ఇక్కడ కేటీఆర్ గారు నిన్న మాట్లాడారు, ఏదైతే హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి, పెద్ద ఎన్టీఆర్ గారు ప్లస్ నా తండ్రి చాలా కృషి చేశారు, దానివల్ల డెవలప్ అయింది, మేము కొన్ని తప్పులు చేసాం, మేము మార్చుకోవాలి, మా పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నాం. కనీసం ఆయన శిష్యుడిగా కేసీఆర్ శిష్యుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అయినా మారతాడంటారా? మరి ఆయన ఓటు కోసం మాట్లాడారా, లేకపోతే ఉన్న వాస్తవ విషయం చెప్పారట కేటీఆర్ గారు ఆ విషయంలో హైదరాబాద్ విషయంలో? ఈరోజు ఏదైతే స్టేట్ బైఫర్కేషన్ జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి ఈ రోజు వరకు ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాష్ట్ర అవతరణ తర్వాత ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఉద్భవించినటువంటి వ్యక్తులే. ఇది ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఒక కర్మాగారం. దీంట్లో ఆ ఫ్యాక్టరీలో ఎంతోమంది ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో అలాంటి దాంట్లోంచి వచ్చినటువంటి వ్యక్తులే ఈ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ. ఆ కేటీఆర్ కూడా ఆ రోజు కూడా తారక రామారావుని పేరు పెట్టుకోవడానికి కూడా ఆ రోజు రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఆ నామకరణం చేశారని కూడా కేటీఆర్ గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పినట్టు సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కేటీఆర్ గారు కూడా చెప్పారు, ఆ రోజు ఇక్కడ రాళ్ళు రప్పలు ఉన్నటువంటి ఈ యొక్క ఏరియా మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చేసి హైదరాబాద్ రూపురేఖలను మార్చారో అని చెప్పని కేటీఆర్ గారు కూడా ఎన్నో సందర్భాల్లో వారి మీటింగ్లో కూడా చెప్పుకున్నారు. ఎందుకంటే ఏదైనా సరే స్వామి భక్తి కొద్దిగానే ఉండాలని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తుల్లో కేటీఆర్ గారు కూడా ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తులు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఈరోజు పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు, ఆయన ఈరోజు పార్టీగా డిఫర్ అయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈరోజు అధికారం చేపట్టి చేస్తున్నా కానీ చంద్రబాబు నాయుడు గారి భావజాలం, రామారావు గారి యొక్క సిద్ధాంతాలని ఫాలో అవుతూ ఈరోజు కూడా అక్కడ కూడా పరిపాలన కొనసాగుతున్న విధానం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మరి ఆయన శిష్యుడు కేసీఆర్ శిష్యుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మార్పు వస్తూ అంటారు ఇప్పటికైనా? ఈ కేటీఆర్ చెబుతా అన్నాడు కదా, కేటీఆర్తో పనిచేసిన గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం, మరి ఆయన మారిపోయాడు, ఈయన మారతాడంటారా? మన రాష్ట్రంలో మారతాడంటారా? కనీసం ప్రతిపక్షాన్ని పోరాడతాను ఇప్పటికైనా ఒప్పుకుంటాడంటారా, లేకపోతే ఆయన పరంగా ఆయన పోతానే ఉంటాడంటారా? జగన్మోహన్ రెడ్డి చింత చచ్చిన పులుపు సావదనే చందాన ఆయనలో మార్పు అనేది వస్తుందని అయితే ఏ ఒక్కళ్ళ ప్రజల్లో కూడా విశ్వాసం అయితే లేదండి. ఎందుకంటే పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి ఏదైనా సరే పోయేదాకా ఉంటుందని చెప్పిన ఒక నానుడు ఏదైతే ఉందో అది నిరూపించుకుంటా ఉన్నాడు. కేసీఆర్ గారికి కూడా తెలుసు. కానీ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఇక్కడ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సెటిలర్స్ యొక్క ఓట్లు పొందడం కోసం ఆ రోజు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా మాట్లాడి తెలుగు వాళ్ళ ఓట్లు పొందటం కోసం ఆ రోజు మాట్లాడిన మాటలే తప్ప ఆ రోజు కేసీఆర్ గారు కూడా తెలుసు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి చేసేదంతా కూడా విధ్వంసం అని చెప్పి తెలుసు. మరి కేసీఆర్ గారు ఆ రోజు ఇతను సపోర్ట్ చేశాడు. మరి అదే కేసీఆర్ గారు అక్కడ కూడా 3 రాజధానులు కదా, అక్కడ 25 రాజధానులు కట్టవచ్చు.
తెలంగాణలో కూడా ఇప్పుడు చాలా జిల్లాలు అయినాయి అక్కడ కూడా, తెలంగాణలో కూడా. అక్కడ కూడా మరి జిల్లాకు ఒక రాజధాని ఆయన కూడా నిర్మించుకోవచ్చు కదా. ఆయనకైతే ఒక రాజధాని ఉండాలి, ఇక్కడ మాత్రం 3 రాజధానులకి ఆ రోజు ఈయన సపోర్ట్ చేశాడు. కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి తెలుగు ప్రజల యొక్క ఓట్లు పొందడం కోసం మాత్రం మాట్లాడిన మాటలే తప్ప ఆయనలో కూడా పరివర్తన వచ్చింది, ఆయనలో కూడా మార్పు వచ్చింది కూడా. కానీ జగన్మోహన్ రెడ్డిలో మాత్రం మార్పు రాదు. అదే ఫైనల్గా చెప్పండి, అయితే ఆయన రేపు 1 తారీఖు మూలవరం పోర్ట్ వెళ్ళి మళ్ళీ ధర్నా చేయబోతున్నాడు, ఎలా చూస్తారు? గతంలో వాళ్ళ నాయకులు వెళ్ళి ధర్నా సక్సెస్ అని చెప్పి వాళ్ళే చెప్పుకున్న పరిస్థితి, మళ్ళీ ఈయన ఎందుకు వెళ్ళాల్సి వస్తున్నారు అంటారు. ప్లస్ అయితే మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మినిస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, ప్రధానమంత్రి గారు వచ్చి ఓపెన్ చేస్తారని కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఎలా దొరుకుతుంది పరిణామాలు, ఎలా దొరుకుతుంది? మనం చూసామండి 2019 ఎలక్షన్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి కనపడ్డ ఒక 10 మంది ఎక్కడ నిలబడ్డ అక్కడ గ్రూపులుగా ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని ఒక్క ఛాన్స్ అనే ఒక నినాదంతో సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని, తండ్రి చనిపోయిన సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని ప్రజల మోసపూరిత హామీలు ఇచ్చి ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు గమనించారు. లాస్ట్ 5 ఇయర్ 2019, 24లో ఏం జరిగింది అనేది మొత్తం విధ్వంసం ఏదైతే ఉందో మొత్తం కూడా ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి ఇతను మళ్ళీ తిరిగి ఇతనికి అధికారం ఒప్పచెప్తే ఈ రాష్ట్రం మొత్తం కూడా విధ్వంసం వినాశనం అవుతుందనే ఒక ఉద్దేశంతో అతను కనీసం ప్రతిపక్ష హోదా కూడా తనకి ఇవ్వకూడదనే ఉద్దేశంతో కేవలం 11 సీట్లనికి ఆయన్ని కట్టబెట్టి అతను కూర్చోబెట్టిన సందర్భం ఏదైతే ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అతను ఎన్ని పోర్టులు తిరిగినా, ఎక్కడ తిరిగినా, ఏం చేసినా కానీ అతన్ని విశ్వసించే పరిస్థితులు అయితే ఏ ఒక్క ప్రజలు కూడా లేరని చెప్పేసి మేము ఘంటాపథంగా చెప్తాను.